రైతులందరికీ నమస్తే. నేను మీ శ్యామ్ ప్రసాద్. మీరు చూస్తుంది అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఇన్సూరెన్స్ కల్పించే వివిధ కంపెనీల గురించి తెలుసుకోబోతున్నాం. ఆ వివరాలేంటో తెలుసుకోబోయే ముందు ఈ ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి. వ్యవసాయ సమాచారాన్ని పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోపై సందేహాలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏ బీమా కంపెనీ ఏ జిల్లాలో బీమా కల్పిస్తుందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. 2023-24 సంవత్సరానికి ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు సంబంధించి ఈ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసే ఇన్సూరెన్స్ కంపెనీలు, అలాగే ఇన్సూరెన్స్ వర్తించే ప్రభుత్వం ధృవీకరించిన నోటిఫైడ్ పంటల వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే నోటిఫికేషన్ జారీ చేసింది. అలా నోటిఫై చేసిన పంటల వివరాలను ఇదివరకే ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటి యొక్క వీడియో లింక్స్ కూడా కార్డ్స్ పైన, అలాగే వీడియో ఎండ్ స్క్రీన్ మరియు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఆ వీడియో చూడనట్లయితే అవి కూడా ఒకసారి చూసేయండి. ఇక ఇన్సూరెన్స్ కంపెనీల విషయానికి వచ్చినట్లయితే మొత్తం 5 కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉచిత పంటల బీమా పథకం అమలులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అవి బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, హెచ్డిఎఫ్సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఓరియంటల్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఈ 5 కంపెనీల్లో 4 కంపెనీలు దిగుబడి ఆధారిత పథకం అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ఇన్సూరెన్స్ అందిస్తుంటే, ఈ 5 3 కంపెనీలు వాతావరణ ఆధారిత పథకం అంటే రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ RWBCIS స్కీమ్ కింద ఇన్సూరెన్స్ను అందిస్తున్నాయి. ఆ కంపెనీ వివరాలను అలాగే వాటి యొక్క టోల్ ఫ్రీ నెంబర్స్ని ఇక్కడ ఇస్తున్నాం. ముందుగా దిగుబడి ఆధారిత పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBY క్రింద ఇన్సూరెన్స్ కంపెనీలు, అవి ఇన్సూరెన్స్ కల్పించే జిల్లాలను పరిశీలించినట్లయితే బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ప్రధానంగా కృష్ణా జిల్లా, ప్రకాశము, ఉభయ గోదావరి జిల్లాలు అంటే తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తన సేవలను అందిస్తుంది. అలాగే హెచ్డిఎఫ్సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ చూసినట్లయితే కడప జిల్లాలో దాని యొక్క సేవలను అందిస్తుంది. అలాగే ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది అనంతపురం, బాపట్ల, నంద్యాల, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం అనే జిల్లాల్లో తన సేవలను అందిస్తుంది. ఓరియంటల్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ గనక చూసినట్లయితే గుంటూరు, కాకినాడ, అనకాపల్లి, అన్నమయ్య, ఏలూరు, కోనసీమ, పల్నాడు, శ్రీ సత్యసాయి, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ మరియు శ్రీకాకుళం జిల్లాల్లో తన సేవలను అందిస్తుంది. ఇక వాతావరణ ఆధారిత పథకం RWBCIS స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలు, అవి ఇన్సూరెన్స్ కల్పించే జిల్లాలను గమనించినట్లయితే ముందుగా బజాజ్ అలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అయితే అనంతపురం, కర్నూలు, అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, కోనసీమ, శ్రీకాకుళం, పల్నాడు జిల్లాల్లో ఉంది. అలాగే హెచ్డిఎఫ్సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కనుక చూసుకున్నట్లయితే నెల్లూరు, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, నంద్యాల, తిరుపతి, విజయనగరం, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలో దీని యొక్క సేవలు వర్తిస్తున్నాయి. ఇక యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కనుక చూసుకున్నట్లయితే అనకాపల్లి, బాపట్ల, ఏలూరు, కాకినాడ, పార్వతీపురం మన్యం జిల్లా మరియు కడప జిల్లాలో పార్టిసిపేట్ చేస్తుంది. ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే వివిధ కంపెనీలు టోల్ ఫ్రీ నంబర్స్ ప్రొవైడ్ చేశాము. వాటికి కాల్ చేసి మీ యొక్క సమస్యలను తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను వీడియో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.